తీవ్రమవుతున్న ఉద్రిక్తతలను తగ్గించి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల బృందంతో మధ్యాహ్నం కేంద్ర మంత్రులు స్థాయి ప్రతినిధి బృందం భేటీ కానుందని సమాచారం. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం తరపున సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. విద్యార్థులు లేవనెత్తునున్న అభ్యంతరాలను, నిరసనలకు గల కారణాలను చర్చించి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో సభలు సజావుగా సాగేందుకు, ఆందోళనలు తీవ్రతను తగ్గించేందుకు కేంద్రం సంప్రదింపులను వేగవంతం చేసింది. సీజేపీ ప్రతినిధులు విద్యార్థుల డిమాండ్లపై స్పష్టమైన ఆచరణాత్మక చర్యలను కోరుతుండగా, చర్చలు జరుగుతున్న క్రమంలో ఆందోళనలను విరమించాలని కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. అంతకుముందు ప్రభుత్వం పంపిన చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించిన పార్టీ చర్చలు కేవలం తటస్థ వేదికపైనే జరగాలని పట్టుబట్టింది. కాగితాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సీజేపీ స్వాగతించినప్పటికీ బాధ్యులపై చర్యలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై స్పష్టత లేకపోవటాన్ని తప్పుబట్టింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో గాని భేటీకి ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ సీజేపీ నేతలు దానిని నిరాకరించి తటస్థ ప్రాంతంలోనే సమావేశం కావాలని స్పష్టం చేశారు. దీంతో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో చర్చలు జరగనున్నట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. మరోపక్క ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వరుసగా రెండో రోజు కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర విఘాతం కలిగింది. ముందస్తు జాగ్రత్తగా 17 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా జంతర్ మంతర్ పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల పరిధిలో అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.